జై ఆంధ్ర, భారత మాతాకి జై. ముద్రగడ పద్మనాభం గారు, మీరంటే మాకు ఎనలేని గౌరవం. ఎందుకంటే మీరు నీతి నిజాయితీలకి మారు పేరు. మీరు కాపు ఉద్యమంలో కూడా కాపు కులాన్ని ఎంతో కొంత ఉద్ధరించాలని మంచి ఉద్దేశంతో ఉద్యమం చేశారు. కాబట్టి మీరంటే మాకు గౌరవం. మీరు ఇన్ని రోజులు కాపు కులానికి కానీ జనసేన పార్టీకి కానీ గతంలో ప్రజారాజ్యం పార్టీకి కానీ మీరు బయట ఉండి మంచి చేస్తున్నారో లేకపోతే చెడు చేస్తున్నారో, దురుద్దేశంతో చేస్తున్నారో, మధ్యోద్దేశంతో చేస్తున్నారో అర్థం కాక రాష్ట్ర ప్రజలు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజున కనీసం మీరు ముసుగు తొలగించుకొని వైఎస్ఆర్సీపీ పార్టీలో మీరు చేరినందుకు మీకు మేమందరం కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మధ్యలో మీరేమన్నా జ్యోతిష శాస్త్రం నేర్చుకున్నారా ముద్రగడ పద్మనాభం గారు? మాకైతే అర్థం కావట్లేదు. మీరు వైఎస్ఆర్సీపీలో పార్టీలో చేరారు, జగన్మోహన్ రెడ్డి గారిని పోడండి, మేమేం కాదనట్లేదు, మీ నాయకుడు కాబట్టి మీరు పొగుడుతారు. 30 ఏళ్ళు ఈయనే ముఖ్యమంత్రిగా ఉంటారు, చరిత్ర సృష్టిస్తారని చెప్తున్నారు. మీరేమైనా జ్యోతిష్యం నేర్చుకున్నారో మాకు అర్థం కాలేదు. తర్వాత మరొక వైపు జనసేన ప్రస్తావన గురించి మాట్లాడుతూ జనసేన పార్టీగా క్లోజ్ అంటున్నారు. ఏమో మీరు ఏదైనా రేపొద్దున భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఏమైనా నేర్చుకున్నారేమో, అటువంటి శక్తులు ఏమన్నా ఉంటే మాకు తెలియజేయాలని చెప్పి పెద్ద ఆయన మీకు అడుగుతున్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు మీరు మాట్లాడిన దాంట్లో నేను 1950లోనే మాది సినీ రంగ కుటుంబం అంటున్నావు. సంతోషమే, మీరు సినీ రంగ కుటుంబంలో లేరని కానీ మేము ఎప్పుడు చెప్పలేదు. ఎవరికి కూడా మీరు ఉండొచ్చు, మేమేం కాదనిలే. అట్లని చెప్పి మీరు సినీ రంగానికి సంబంధించిన వాళ్ళందరినీ కించపరచకూడదని కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నాం. 1962లో నేను రాజకీయ రంగ ప్రవేశం మా కుటుంబానికి అంటున్నావు, తప్పులేదు. వీళ్ళందరూ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అప్పటికి ఏబీసీలు కూడా రావంటున్నావు. ఓకే, సంతోషమే, మేము కూడా కాదనిలే. ఎవరు పుడతానే రాజకీయాల్లో పుట్టలేదు, ఎవరు పుడతానే సినిమా హీరోలు కాలేదు. వాళ్ళ వృత్తిరీత్యా ప్రవృత్తిరీత్యా కొంతమంది రాజకీయాలు ఎదిగారు, కొంతమంది సినీ రంగాల్లో ఎదిగారు, మిగతా వారు వాళ్ళ వృత్తుల్లో ఎదుగుతున్నారు. అయినప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం గారు, మీరు ఈరోజు ఒక ఇంటర్వ్యూ చేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీకి చేరిన సందర్భంగా మీరు మాట్లాడింది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, అపహాస్యమైస్తుంది. మీరు చెప్తుంటే ఇది సద్దలగాటి స్క్రిప్ట్ ఏమో అని చెప్పి మేము భావించాల్సి వస్తుంది మీ మాటల ద్వారా. ఎందుకంటే మీరు చెప్పింది నాకు పత్తిపాడు నియోజకవర్గంలో గతంలో కూడా మాకు కానీ మా కుటుంబానికి కానీ కేవలం కాపులు 5% మాత్రమే మాకు సహకరించారు, మిగతా వారు అన్ని కులాల వారు మాకు సహకరించారు అంటున్నారు. మీరు మిగతా కులాల వారి గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే వాళ్ళ సహకారం మీరు తీసుకోవాల్సిందే. రాజకీయ రంగంలో ఏ నాయకుడు ఎదగాలన్నా కంపల్సరీ ఏ రాజకీయ పార్టీ మనుగడ సాధించాలన్నా అన్ని కులాల ఐక్యత ముఖ్యం, అన్ని కులాల సపోర్ట్ కూడా ముఖ్యం. కానీ మీరు కాపుల్ని కించపరిచే విధంగా నాకు 5% మాత్రమే సపోర్ట్ చేశారు గతంలో మాకు మా కుటుంబానికి రాజకీయాల్లో చెప్తున్నారు. ఈవెన్ సైకిల్ యాత్రలో 6000 మంది వస్తే కేవలం 2000 మందే కాపులు వచ్చారు, 4000 మంది ఇతర కులస్తులు వచ్చారని చెప్తున్నారు. మీరు కాపు కులాన్ని, కాపు నాయకుడిని, కాపు జాతిని ఈరోజు మీరు అవమానకరంగా మాట్లాడారని చెప్పి మేము భావించాల్సి